స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈ మధ్య కాలంలో ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆడవాళ్ళు గుండు చేయించుకోవచ్చు, చేయించుకోకూడదు. ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మొక్కుకోకూడదు, మొక్కు ఉన్నా కూడా ఇవ్వకూడదు అన్నది. ఇది ఎంతవరకు నిజం? అసలు ఆడవాళ్ళు గుండు చేయించుకోవచ్చా, చేయించుకోకూడదా? అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పూర్వం చేయించుకునేవాళ్ళు కదమ్మా. అందరికీ చక్కగా జుట్లు ఉండేవి. మన ప్రాచీన కాల శిల్పాలు చూస్తే మగవాళ్ళకు కూడా చక్కగా జడలు ముడులు అవన్నీ ఉండేవి. మరి చక్కగా అట్లాంటిది ఇప్పుడేమో మనం చేయించుకుంటున్నారు. మగవాళ్ళు ముందర 250 300 సంవత్సరాల ప్రాంతంలో ఎప్పుడో మొదలు పెట్టారు. ఇప్పుడు పిల్లలకి కంపల్సరీ మనం చేయిస్తాం కదమ్మా, 6 నెలలకో 9 నెలలకో అట్లా. ఆడపిల్లలకి చేయించాలని రూల్ లేదమ్మా, మన ఇష్టం కొద్దీ చేయించటమే. అంతేనా? అంతే. ఓకే. పుట్టి వెంట్రుకలు ఆడపిల్లలకి తీయించక్కర్లా. అయితే అలవాటు పడిపోయి ఆడపిల్ల అయినా మగ పిల్లాడైనా నీ పాతాల దగ్గర పెడతాను అని అనుకుంటే వెళ్ళి గుండు చేయించుకోవడమే తప్ప అంతకన్నా ఇంకేం లేదు. సరే, ఈ పెద్దగా అందరూ కూడా గుండు చేయించుకునే వాళ్ళు కాదు పూర్వం, కానీ మొక్కుకున్నప్పుడు చేయించుకుంటారు. మాట ఇచ్చాక నిలబెట్టుకోవాలి కదా. మరి మన మా వాగ్దానం అంటూ చేస్తే వాదాకరేతో నిభానా హై అని మాట ఇచ్చారు అంటే నిలబెట్టుకోవాలి. దేవుడికి ఇస్తానన్నారు. ఎంత పెద్ద ఆపద వస్తేనో కదా ఆడవాళ్ళు తలనీలాలు ఇస్తారని మొక్కుకుంటారు. అంత ఆపదను తీర్చిన తర్వాత కృతజ్ఞతని చూపించుకోవడానికి చిహ్నంగా గుండు చేయించుకుంటారు. అంటే కట్టు, బొట్టు, జుట్టు ఇవి మనిషికి అందాన్ని ఇచ్చేవి. కట్టు, బొట్టు, జుట్టు. అటువంటి జుట్టుని ఇచ్చేశారు అంటే తన అందాన్ని, తన అహంకారం కూడా జుట్టు, తన అహంకారాన్ని వీటన్నిటిని వదిలేసినట్టు. అది సాధారణంగా కొద్ది కాలం క్రితం ఒక చర్చ వచ్చింది, ఆడవాళ్ళు ఇవ్వకూడదు అని. మరి అంతకు ముందు చాలా మంది ఇవ్వగా నేను చూశాను నా చిన్నతనంలో. తర్వాత కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే దాన్ని మాత్రమే పాటించినటువంటి వాళ్ళు ఇవ్వడం తక్కువ ఉంది. చేత మొక్కుకుంటే ఇచ్చి తీరాలమ్మా. ఎక్కడైనా సరే మొక్కు అప్పు లాంటిది. సో మొక్కుకోవాలా, మొక్కుకోకూడదు అంటారా? అసలు మొక్కుకోకుండా ఉండడం మంచిది కదా అనుమానం వచ్చినప్పుడు. మరి మొక్కుకుంటే మాత్రం తీర్చాల్సిందే. ఒకవేళ మొక్కుకుంటే తీర్చుకోవాల్సిందే, కానీ మొక్కకపోతేనే బెటర్. ఎందుకంటే ఆడవాళ్ళు గుండు చేయించుకోకూడదు కాబట్టి. అంతేనమ్మా? అవునమ్మా, మామూలుగా చేయించుకోరు. ఆంగ్లేయుల ఆస్థానాల్లో పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళలాగా జుట్టు కత్తిరించుకోవడం మొదలు పెట్టారు. మీరు గమనించినట్టయితే 200-300 సంవత్సరాల క్రితం ఆ మగవాళ్ళకు కూడా జుట్లు ఉండేవి. మామూలు కత్తిరించుకునే వాళ్ళు కాదు. హెయిర్ పెద్ద పెద్దగా రాజులవి ఇప్పటికి మనం పిక్చర్స్ వేయాలంటే పెద్ద పెద్ద హెయిర్ తోనే వేస్తూ ఉంటాం. వాళ్ళు జుట్టు పైగా విరబోసుకోరు, తెలుసా? మన బొమ్మల విరబోసి పెడతాం గాని విరబోసుకోరు. వాళ్ళు కూడా జడగాని ముడిగాని వేసుకునేవాళ్ళు. అది మా ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో ఉన్న శిల్పాలన్నింట్లోనూ మగవాళ్ళకు కూడా వెనకాల చక్కన ముడిలో పూలు అవన్నీ ఉంటాయి. నిగమసారి మా అక్క తమ్ముడికి చక్కగా తలంటి పోసి తల దువ్వి, వాడు చాలా కాలం అక్కడక్కడ తిరిగాడు గనక ఎక్కడన్నా పేలు పడ్డాయని చెప్పి పేలు చూసి అప్పుడు మళ్ళీ చేతులు కడుక్కొచ్చి హాయిగా జడ ముడి వేసి ముడిలో పూలు పెట్టింది అని వర్ణన ఉంది. అంటే తెనాలి రామలింగడి కాలానికి కనీసం అప్పటికన్నా వాళ్ళకి ఇవి ఉండేవి కదా, జడలు పూలు కనుక అలా ఉండేది. ఎవరైనా సరే జుట్టు అహంకారం, జుట్టు లేకపోతే ఎలా ఉంటారమ్మా మనిషి? భయంకరంగా ఉంటారు. రూపురేఖలన్నీ మారిపోతాయి జుట్టుతో. కనుక నా రూపురేఖలు మారిపోయినా సరే, నేను ఎట్లా ఉన్నా సరే, నా అహంకారం లేకపోయినా సరే, నా ఈ కోరికను తీర్చావు గనక నీకు నేను కృతజ్ఞుణ్ణై ఉంటాను అని చెప్పడానికి ఆ తలనీలాలు ఇవ్వడం ఉంది. ఈ నీలాలు ఇవ్వడం అన్న పదం ఒక్క తిరుపతిలో తప్ప ఇంకెక్కడ వాడరు. ఇంకెక్కడ ఆడతారా? యాదగిరి గుట్టల్లో కూడా ఇస్తారు కదా తలనీలాలు అంటారు, అక్కడ అంటారు అదే పదం. అంటే దేవుడి దగ్గర ఇచ్చేటప్పుడు మాత్రమే మనం ఆ పదాన్ని తలనీలాలు ఇవ్వడం అంటారు. అటువంటి సందర్భంలో దేవుడికి ఒక మాట ఇచ్చామంటే ఆ మాటను నిలబెట్టుకుని తీరాలి కదా. అంటే కోరిక బలమైనది అయినప్పుడు మనం కూడా తెలిసి తెలియకుండా కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ కి వెళ్ళిపోతూ ఉంటామమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కూడా కదా, ఆడవాళ్ళు గుండు చేసుకోకూడదు అన్నది ఉంది మనకు. అయితే ఎక్కడుంది మరి చెప్తారు కదా, అప్పుడు భర్త చనిపోయినప్పుడు గుండు ఎక్కడుంది అసలు? అంటే పురాణాల్లో అలా పురాణాల్లో ఎక్కడ లేదే. మరి అప్పుడు
భర్త చనిపోయినప్పుడు తెల్ల చీర కట్టి గుండు అది గీయించి మధ్యలో కొంతకాలం వచ్చింది చెప్పాగా, ఉమ్, మహమ్మదీల పరిపాలనా కాలంలో వచ్చింది, అంతకు ముందు లేదు. ఓకే. సో మనది కాదు శాస్త్రం అది. శాస్త్రం మన ఎక్కడ లేదు. లేదమ్మా, ఓకే. మధ్యలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మరే మనం ఇలా ఉంటే బాగుండని మనలో మనం ఇలా అనుకుని, ఇదిగో ఈ స్కూల్కి యూనిఫామ్ ఇది, ఇది ఈ ఆఫీస్లో యూనిఫామ్ ఇది, ఈ కోడ్ ఇది, మెడలో ఇది వేసుకోండి, మంగళసూత్రం అన్న మర్చిపోతారు కానీ ఐడి కార్డు వేసుకుంటారు కదా. ఇలాంటి మన కోడ్ పెట్టుకున్నాం కదా, అట్లా పెట్టుకున్నవి ఇవన్నీ నేను. అంతే తప్ప ఎక్కడ మనకి కౌసల్య, సుమిత్ర, కైక అలా తెల్లచీరలు కట్టుకుని అవన్నీ చేసినట్టు, వాళ్ళకి ఆ కార్యక్రమాలు అవన్నీ చేసినట్టు అక్కడ ఏం లేదే మనకి. కొన్ని కొన్ని మొక్కులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి మొక్కులు అస్సలు మొక్కుకోకూడదు అన్నవి ఏమైనా ఉన్నాయా అమ్మా? ఇదే చాలా మంది ఏమంటారంటే జుట్టే ఇవ్వకూడదని అంటారు. అది కానీ మామూలుగా అయితే ఇవ్వకూడదు, మొక్కుకున్నాక ఇవ్వాలి. ఇవ్వాలి. మొక్కుకున్నాక ఇవ్వాలి, మాట ఇచ్చాక ఇవ్వాల్సిందే కదా. మరే జాన్ జాయే వచన్ న జాయే, మాట పోకూడదు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట మాత్రం అది మళ్ళీ భగవంతుడితో మాట పోకూడదు. అంటే ఎందుకు ఇస్తారు? జుట్టే అందం కదా మనిషికి, ముఖానికి అసలు మార్పు వచ్చేస్తుంది జుట్టు లేకపోతే. జుట్టు ఊడిపోతేనే మార్పు వస్తుంది, అట్లాంటి జుట్టు లేకపోతే ఎంత మార్పు ఉంటుంది? ఇంతటి మార్పు ఉండి అహంకారాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడ్డారంటే ఎంతటి ఆపదొచ్చి ఉంటుంది వాళ్ళకి. జుట్టు అహంకారానికి సంకేతం. అందుకే ఎవరినన్నా అవమానం చేయాలంటే చంపకుండా వదిలేసే సందర్భంలో గుండు గీయించి పంపించేవాళ్ళు. అవును, చాలా సినిమాల్లో కూడా చూసాం మనం. సగం చచ్చినట్టే అంటారు కదమ్మా. జుట్టు తీయించేస్తారంటే సగం చచ్చిపోయినట్టే. సైంధవుడికి చేశారా పని. మరి రుక్మికి అయితే ఒక మీసం ఒక వైపు జుట్టు తీశారు, మొత్తం కాకుండా. ఇవన్నీ కూడా అహంకారానికి సంకేతం. జుట్టు తీసేశారంటే అహంకారం మీద దెబ్బ కొట్టినట్టు. అందువల్ల ఇవ్వకూడదు అంటారు. మొక్కుకుంటే అహంకారం కూడా నేను వదులుకుంటున్నాను, నాకు ఒక పని జరగడం ప్రధానం అని వెళ్ళిన దానికి జుట్టిస్తారు. ఒకవేళ మనం మొక్కుకున్న మొక్కుని తీర్చలేకపోతే ఎందుచేతైనా ఏదైనా కారణం చేత మర్చిపోయో లేదంటే ఇంకోటో అయితే దేవుడికి కోపం వస్తుందమ్మా? దేవుడు శాడిస్ట్ కాదమ్మా, 100 సార్లు గుర్తు చేస్తాడు. మనకి నేను మొక్కుకున్నాను అని గుర్తొచ్చేట్టుగా అనేక సంఘటనలు కల్పిస్తాడు. మనం కొంచెం సున్నితంగా ఉండి, నాజుగ్గా ఉండి, అటెంటివ్గా కనుక ఉన్నట్టయితే అర్థమవుతాయి. అయ్యో నేను మొక్కుకున్నాను ఇవ్వలేదు, మొక్కు కూడా ఇస్తాను అంటమే కదా, ఇస్తాను ఇవ్వలేకపోతే అబద్ధమాడినట్టే కదా. ఈ మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం అనేది ప్రధానం గనక, అది నిలబెట్టుకోకపోతే అసత్య దోషం వస్తుంది గనక నిలబెట్టుకుని తీరడం కోసం ఇవ్వాలే గాని దేవుడు మనని ఏమీ శిక్షించడు, శిక్షణ ఇస్తాడు కావాలంటే. అంటే నువ్వు ఇలా మర్చిపోయావు అని గుర్తు చేసే పరిస్థితి తెస్తాడు. ఎక్కడికో పెడతాం, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా మొక్కు తీర్చకపోతే ఇట్లా అయిందండి, ఫలానా మొక్కండి అంటారు. అప్పుడు నేను మొక్కుకున్నాను తీర్చలేదు అన్న సంగతి నాకు గుర్తొస్తుంది. అట్లా గుర్తు చేస్తాడు. అప్పటికి కూడా అంతే కదా, అదే కదా. అలా కూడా గుర్తు రాకపోతే నువ్వు ఆయన కాళ్ళు పట్టుకునే పరిస్థితి తెస్తాడు. ఇబ్బంది పెట్టాడు, పరిస్థితి తీసుకొస్తాడు. నువ్వు మొక్కు తీరుస్తాను గుర్తు చేసుకున్నాక సెట్ చేస్తాడు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. వస్తే అమ్మా.